Praise the Lord, everyone. I hope everyone's doing good. Let us lighten our hearts, minds, and open our hearts to listen to God's word on this Good Friday. Good Friday is about the sacrifice and the purpose of Christ is fulfilled on this day. మనం క్రిస్మస్ చేసుకుంటాము, కానీ క్రిస్మస్ రీజన్, ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ రీజన్, ఆయన పుట్టిన దినంకి రీజన్ ఇది గుడ్ ఫ్రైడే. There's a famous saying, there's a famous saying called, they all call it a season, but behind there's a reason, and that reason is this, and the purpose of Christ is this. So let us look to God in word. Matthew, Gospel of Matthew, chapter 27, verse 45 to 46. From noon on, darkness came over the whole land until 3 in the afternoon. And about 3 o'clock, Jesus cried with a loud voice, Eli, Eli, lama sabachthani, that is, my God, why have you forsaken me? My God, why have you forsaken me? So in this phrase, in this verse, we look that Jesus is on the cross, bruised, which he couldn't bear the pain, and he was literally asking God, why have you left me? Why have you forsaken me? Nobody can do that. He did everything for us. Now it's our turn to live for him. ఈ దినమున మనము ఒకటే గ్రహించుకోవాలి, ఏంటంటే దేవుడు మన నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై మరణించినాడు. సిలువ పైన ఆయన భారం మోసినాడు. లోక పాప హితమైన భారాన్ని మోసి విరగబడి నలగబడి ఆయన మరణించలేదు, ఆయన ఆత్మను ఆయన సమర్పించుకున్నాడు. 7వ మాట, ఐ సబ్మిట్ మై స్పిరిట్, ఆత్మని నీకు సమర్పిస్తున్నానంట, నీకు అప్పగిస్తున్నానంట. అండ్ ఇన్ హిమ్, ఆయనలోనే మనకి రిజరక్షన్ ఆఫ్ లైఫ్, ఆయనలోనే మనకి పునరుద్ధానపు శక్తి. మనం చూసుకుంటే ఇక్కడ యాక్ట్స్ చాప్టర్ 2:24, but God raised him, having freed him from death, because in its power. అని మరణం నుంచి లేపినాడు, ఎందుకంటే ఆయనని మరణము బంధించుట అసాధ్యము. మరణము ఆయనని బంధించుట అసాధ్యం. ఆయన మరణాన్ని జయించిన, ఆయన ద్వారా మనకి ఈ శరీరపు మరణానికి మనకు జయం అనుగ్రహించు. మనకి ఆయన యందు పునరుద్ధానపు శక్తి, ఆయన యందు నూతనమైన జీవితం మనకు అనుగ్రహించు. And we are seeing a number of things in the world which are the prophecies which are being held right now, which are going on right now. Wars, calamities, gas dorkakapoodam, fuel dorkakapoodam. There will be more. In future we have to see more. But where are our hearts? Where are our lives? ఇంకా మనం ఈ పాపపు జీవితంలోనే ఉంటున్నామా? గ్రహించకుండా బతుకుతున్న జీవితంలో ఉంటున్నామా? అటువంటి జీవితంలో ఉంటే మనం ఏం చేయలేము, మనం గెలవలేము, మనము పునరుద్ధానపు శక్తిని పొందాలి. దేవుడు ఇప్పటికీ పిలుస్తున్నాడు, రా, నేను నీ కొరకు నా ప్రాణం పెట్టి ఉన్నాను, నా రక్తం నేను నీ కొరకు కార్చి ఉన్నాను, నీ కొరకై విరగబడ్డాను, నలగబడ్డాను, కేవలం నేను ప్రేమించినాను కాబట్టి.
నిన్ను ప్రేమించినాను కాబట్టి నేను నిన్ను పిలుస్తున్నాను. నీ కొరకై నా ప్రాణం పెట్టి ఉన్నాను. రా, తిరిగి రా. లోకం వైపు కాదు, నా వైపు చూడు. భూ సంబంధమైన వాటిని కాదు, పైనున్న వాటిని వెతుకు. పైనున్న వాటిని అంటే దేవుని వెతుకు. ఆయన మనకు అనుగ్రహించే పునరుద్ధానపు శక్తి, ఆయన ప్రేమను, ఆయన దయారసమును, ఆయన కృపను వెతుకుడి అని చెప్పేసి దేవుడు సెలవిస్తుంది. ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చుకోలేం. మన జీవితాలను ఆయనకు సమర్పించడం తప్ప వేరేదేం. So let us all get to close in God as we end this Lent season. Let us all get close to God and remember His sacrifice and His purpose of life. And let us all carry the cross which He called us to carry, which He called us to bear in this world, in this very dark world, to reject all the things of the world and to live for Him, only for Him in this crisis and in the second coming. And ఈ టైంలో మనం ఇంకా గ్రేస్ పీరియడ్లో ఉన్నాం. మనము భయంకరమైన శోధనలు ఎదుర్కోవచ్చు, అనేక విధాలుగా మనం ఎదుర్కోవచ్చు. కానీ దేవుని వాక్యం ముందు, దేవుని సిలువ మోస్తూ, దేవాన్ని నేను స్తుతిస్తాను, దేవాన్ని నీ నామం కొరకే నేను బతుకుతాను, నీ కొరకే నేను బతుకుతాను, నేను నమ్మి ఉన్నాను అని ఎన్ని శోధనలు, ఎన్ని ఫాల్స్ ప్రాఫెసీస్, ఎన్ని ఫాల్స్ ప్రాఫిట్స్, ఏమి జరిగినా కూడా దేవుని వైపు చూసి నడుస్తే మనం కంపల్సరీ we have the resurrection of life and we have Him. Let us all bear the cross which He called us, the cross of sacrifice, the cross of forgiveness, the cross of love, the cross of kindness, the cross of patience, the cross of bearing each other. In our family, in our friends, in our church, in everywhere, in our workplace, in our college, in everywhere we be. Let us bear the cross which He called us to bear. Glory be to the Father, Son, and the Holy Spirit. The one who lived for us, born for us, lived for us, died for us, raised from the dead, ascended into heaven, and who is coming again for us. Let us all bear that. In the name of Jesus Christ, we pray. Amen. Amen. Amen.